ఈ మధ్య చూస్తా అంటే చాలా మందికి యాక్చువల్గా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పేసి డిటెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం చాలామంది న్యూ డయాబెటీస్ అంటున్నారు. సో వన్స్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పేసి వచ్చిందంటే సో అతను భయపడాలా, దాన్ని పూర్తిగా రివర్స్ ఎలా చేయాలి? బేసికలీ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే మన లివర్ లోపట ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. మనం అంటాం ఈ లివ్ 52 తినేస్తే తగ్గిపోతుంది, ఈ మందు తింటే తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ మాత్ర వేసుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. ఇవన్నీ అపోహలు. ఇవాళ దాకా దర్ ఇస్ నాట్ అ సింగిల్ మెడిసిన్. మనం ఇంత రైస్ తినేసి మనం కడుపు నింపేసుకున్నామంటే దట్ ఈస్ నాట్ అ గుడ్ డైట్. మన పుట్టుగాన మదర్స్ మిల్క్ ఈజ్ ది బెస్ట్ ఫీడ్ టు ఎస్టాబ్లిష్ యువర్ గట్ హెల్త్. ముఖ్యంగా అంటే ఇప్పుడు పానీపూరి గురించి కానీ లేదా షవర్మా లాంటివి కానీ నేను తింటా అని మారం చేసే పిల్లలు ఉంటారు. సో మీరు తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తారు, ముఖ్యంగా ఎండాకాలం లాంటి వాటిలో? డైరియా అనేది బేసికలీ వచ్చే కారణం ఏంటి? అన్హైజెనిక్ ఫుడ్ లీడింగ్ టు ఇన్ఫెక్షన్ ఆఫ్ ది గట్. సో ఇది రాకూడదు అంటే అన్హైజెనిక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్. ఈ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్కి ఎన్ని టెస్టులు చేసినా అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఈవెన్ యూ కట్ ది ఇంటెస్టైన్ చెక్ ఇట్, అది కూడా నార్మల్గానే ఉంటుంది. సో ఈ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఇన్సిడెంట్స్ అనేది తగ్గేది లేదు. మీకు ఆల్మోస్ట్ 2 దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పండి. సో అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మద్యపానాన్ని ఓ రకంగా ప్రోత్సహిస్తున్నాయి. విపరీతమైన షాపులు, బెల్ట్ షాపులతోని వినియోగం పెరుగుతూ వస్తుంది. సో మీరు గత 20-30 సంవత్సరాలుగా మద్యపాన వినియోగం ఎలా పెరిగిందని భావిస్తున్నారు? తద్వారా వచ్చే రోగాలు, సో హాస్పిటల్కు తాకిడి పెరిగిందా? సో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? పచ్చకామర్లు, లివర్ ఫెయిలియరు, జాండిస్, సిరోసిస్ ఆఫ్ లివర్, ఇవన్నీ ఆల్కహాల్ వల్ల. లివర్ నుంచి క్రాస్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? హార్ట్. ఆల్కహాలిక్ కార్డియోమైపతి, హార్ట్ ఫెయిలియర్. హార్ట్ నుంచి క్రాస్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్. డాక్టర్ గారు, ఈ లివర్ సిరోసిస్ అంటాం యాక్చువల్గా పూర్తిగా పాడవడం అని చెప్పేసి. సో మనకు లివర్ పాడవుతుంది అన్న సంకేతాలు ముందుగా వస్తే మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. సో మీ లివర్లో ఏదో తేడా ఉంది, ఇమ్మీడియట్గా మీరు మీ జీవనశైలిని మార్చుకోండి అని హెచ్చరించే ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఏంటి? మీకు సిమ్టమ్స్ వస్తున్నాయంటే అప్పటికి లివర్ చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50-80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వివోస్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనం కేర్ వైజాగ్లో ఉన్నాము, హెల్త్ సిటీలో ఉన్న వైజాగ్లో. ఇక్కడ గ్యాస్ట్రో విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు డాక్టర్ సత్యనారాయణ గారు. సో ఆయన అడిగి అసలు ఫ్యాటీ లివర్ న్యూ డయాబెటీస్ అంటున్నాం, ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ డైజెషన్కి సంబంధించిన కేసులు విపరీతంగా ఏ రకంగా మారుతున్నాయి, ఈ గట్ మైక్రోబియం అనేది ఈ న్యూ మెడిసిన్ ఇది ఏ రకంగా ఫ్యూచర్లో మారే అవకాశం ఉంది, దీని గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య చూస్తా అంటే చాలామందికి యాక్చువల్గా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పేసి డిటెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం చాలామంది న్యూ డయాబెటీస్ అంటున్నారు. సో వన్స్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పేసి వచ్చిందంటే సో అతను భయపడాలా, దాన్ని పూర్తిగా రివర్స్ ఎలా చేయాలి? అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా చెప్పండి, ఏం జరుగుతుంది? బేసికలీ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే మన లివర్ లోపట ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం బేసిక్ లివర్ టర్మ్స్లో. దీనివల్ల ప్రాబ్లం ఏం వస్తుంది? ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం ఏమీ చేయకపోతే కంటిన్యూస్గా పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3, దాని తర్వాత లివర్ ఫ్లాట్ ఇన్ఫ్లమేషన్ వచ్చి నాష్ అంటాం, అంటే లివర్ ఇంజురీ స్టార్ట్ అయింది. అండ్ మనకు తెలుసు ఎప్పుడైనా ఏవైనా ఇంజురీ అవుతే అది హీల్ ఎలాగవుతుంది? బై ఫార్మింగ్ అ స్కార్. సో అలా కంటిన్యూస్ లివర్ డ్యామేజ్ అయ్యి ఇంజురీ స్కార్ ఫార్మేషన్ అయితే
లివర్ అనేది స్టిఫ్ అయిపోతుంది. దాట్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ సిరోసిస్ ఆఫ్ లివర్. అంటే ప్రోగ్రెస్ అవుతుంది డిజీజ్, లివర్ చెడిపోతుంది. అలాగే ఈ సిరోసిస్ ప్రోగ్రెస్ అవుతూ దర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఆ సిరోటిక్ లివర్లో క్యాన్సర్ కూడా రావచ్చు. అంటే దాట్ వి కాల్ ఎస్ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్. సో ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ప్రాబ్లం అది, ప్రోగ్రెసివ్ లివర్ డ్యామేజ్. ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకొని దాన్ని కంట్రోల్ చేయగలిస్తే దర్ ఈస్ ఆల్వేస్ అ ఛాన్స్ దాట్ దిస్ ఫ్యాటీ లివర్ విల్ బికమ్ అగైన్ అ నార్మల్ లివర్. ఓకే. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? బేసికలీ వై ఫ్యాట్ అక్యుములేట్స్? మన బాడీ కన్నా రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఎనర్జీ మనం కన్జ్యూమ్ చేస్తే దట్ ఎనర్జీ ఈజ్ జనరలీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ అండ్ స్టోర్డ్ ఇన్ ది బాడీ. మన ఇండియన్స్లో మీరు చూస్తారు, అందరికీ పెద్ద పెద్ద పొట్టలు ఉంటాయి. మన ఇండియన్స్లో టెండెన్సీ ఏమంటే మన ఫ్యాట్ అంతా గోస్ ఇన్ టు ది అబ్డోమెన్. బట్ మీరు జనరలీ చూస్తే అమెరికన్, యూరోపియన్స్ చూస్తే వాళ్ళు చాలా లావుగా ఉంటారు, వాళ్ళకి పెరిఫరల్ ఒబేసిటీ ఉంటుంది. బట్ మన ఇండియన్స్ సన్నంగా ఉన్నా మన పొట్టలు ఎంత ఉంటాయి, బికాస్ ది ఫ్యాట్ ఈజ్ అక్యుములేటింగ్ దేర్. దిస్ సెంట్రల్ ఒబేసిటీ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దెన్ పెరిఫరల్ ఒబేసిటీ. ఓకే. రైట్? సో బేసికలీ ఫ్యాటీ లివర్ హ్యాపెన్స్ because of accumulation of fat. Why fat accumulates? Because the excess energy మనం తీసుకునే ఫుడ్ కన్నా మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్న కన్నా ఎక్కువ ఎనర్జీ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ మన ఇండియన్లో టెండెన్సీ ఏంటి? ఇంట్రా అబ్డోమినల్ అక్యుములేషన్. సో మన లివర్లో ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది. సో దిస్ ఈస్ బేసికలీ వాట్ ఈస్ ఫ్యాటీ లివర్. సో వన్స్ డయాగ్నోసిస్ అయిన తర్వాత అతను రివర్స్ చేయడానికి ఏం చేస్తే తొందరగా రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 నాన్ ఆల్కహాలిక్? ఫ్యాట్ తగ్గాలి అంటే ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఈజ్ గుడ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం బర్న్ చేయాలి, ఎక్సెస్ ఫ్యాట్ని బర్న్ చేయాలి. ఎక్సెస్ ఫ్యాట్ని మనం బర్న్ చేయాలంటే మనకి క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉండాలి, ప్లస్ క్యాలరీ ఎక్స్పెండిచర్ ఉండాలి. తక్కువ తినాలి, ఎక్కువ యాక్టివిటీ చేయాలి. రైట్? టైప్ ఆఫ్ ఫుడ్ని మార్చుకోవాలి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? మనం తినగాన బాడీలో డైజెస్ట్ అయ్యి ఇమీడియట్గా గ్లూకోజ్ రిలీజ్ చేసేస్తుంది. లైక్ ఎనీ స్వీట్స్, తీపిగా ఉన్న ఏ పదార్థమైనా is called simple carbohydrates. అలాగే ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్స్, మైదా, రైస్, పొటాటోస్, దీస్ ఆర్ ఆల్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. మనం తినగానే అది ఇమీడియట్గా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ రిలీజ్ చేసేస్తుంది. సో దాట్ ఈస్ ది వెరీ హార్మ్ఫుల్ థింగ్. రైట్? వాట్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫుడ్ ఈస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే green leafy vegetables, all kind of vegetables, fruits, these are all called complex carbohydrates. So మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినేదానికి ట్రై చేయాలి. ఓకే. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి. ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. మనకి నార్మలీ క్యాలరీ రిక్వైర్మెంట్స్ మన బాడీకి ఎవ్రీ పర్సన్ రిక్వైర్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ టు బీ హెల్దీ. Suppose according to your body weight your calorie requirement is around 2000 or 2500 calories అనుకోండి. సో ఆ క్యాలరీస్ని మనం ప్రోటీన్తో ఎక్కువ ప్రోటీన్ తీసుకొని ఫుల్ఫిల్ చేయాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి. అప్పుడు మనం బరువు తగ్గుతాం, లేకపోతే చాలా కష్టం. సో అంటే ఇంకా ఈ ఫ్యాటీ లివర్ స్థాయిని ఇంకా విపరీతంగా పెంచే అలవాట్లు ఏంటి? లైక్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ? డ్రింకింగ్, స్మోకింగ్, బ్యాడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, చాక్లెట్స్, స్వీట్స్, pizzas, burgers. So these all things, any sweets, these all things can worsen your disease. So fatty liver undi అని తెలిస్తే you should concentrate on your diet and exercise. This is the only means to reduce fatty liver.
ఇప్పుడు దాకా ఏ మెడిసిన్ రాలేదు ఫ్యాటీ లివర్ రివర్స్ చేయడానికి. దెర్ ఆర్ నో మెడిసిన్స్ టు రివర్స్ ఫ్యాటీ లివర్. మన జీవనశైలి మీద మార్పు చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజ్, డైట్ చేంజ్ ఈజ్ ది మేజర్ ట్రీట్మెంట్ ఫర్ రివర్సల్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఓకే. మనం అంటాం ఈ లివ్ 52 తినేస్తే తగ్గిపోతుంది, ఈ మందు తింటే తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ మాత్ర వేసుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. ఇవన్నీ అపోహలు. ఇవాళ దాకా దర్ ఇస్ నాట్ అ సింగిల్ మెడిసిన్ టు రిడ్యూస్ ఫ్యాటీ లివర్. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, ఇంకో కీలకమైన సమస్య, ఇప్పుడు రైట్ నౌ వీఆర్ కాలింగ్ గట్ హెల్త్ యాజ్ ఎ సెకండ్ బ్రెయిన్, అండ్ అది ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఈవెన్ మానసిక సమస్యలు కూడా గట్ మైక్రోబియం కారణము. సో దాన్ని రిప్లేస్ చేస్తే మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని చెప్పేసి అంటున్నారు. సో ఈ గట్ హెల్త్ మీద ఇంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ గట్ హెల్త్ అంటే ఏంటి, దీన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి, ఇది ఎందుకు దెబ్బతింటుంది, దీని యొక్క ప్రాముఖ్యత? గట్ హెల్త్ అనేది మన ఇంటెస్టైన్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి. They are called microbes. There are hundreds and thousands of different varieties, species of microbes in the intestine. మన గట్ హెల్త్ అనేది మనం పుట్టగానే ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ ఇట్ కంటిన్యూస్ విత్ అస్ లైఫ్ లాంగ్. మన పుట్టగాన మదర్స్ మిల్క్ ఈజ్ ది బెస్ట్ ఫీడ్ టు ఎస్టాబ్లిష్ యువర్ గట్ హెల్త్. So newborn babies ki mother feed is very important to establish a good gut health. So మన newborn babies ni different varieties of antibiotics iste, that is when the gut health starts deteriorating, because the healthy microbia అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. సో మన గట్ హెల్త్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ బర్త్, రైట్, and it continues throughout our life. So it is very important, every newborn baby should be fed with mother's milk, not the products which are available on the stores, because ade mana major gut health establishment ki karanam. Good bacteria, manchi bacteria వచ్చేదానికి కారణం, right? So 2 things. One, no antibiotics in newborn babies and mother's milk. ఇది మన మంచి గట్ హెల్త్కి ఎస్టాబ్లిష్ చేస్తుంది, రైట్? నౌ దిస్ మైక్రోబియం అనేది దర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. నౌ ఎవ్రీ వన్ రీసెర్చ్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ దట్ మన గట్ మైక్రోబయా కంట్రోల్స్ హోల్ ఆఫ్ అవర్ బాడీ, ఈవెన్ అవర్ బ్రెయిన్ హెల్త్, లివర్ హెల్త్, మెంటల్ హెల్త్, సర్టన్ డిజీజ్, మేజర్ డిజీజ్ అన్నీ మన గట్ మైక్రోబయాటా వల్ల డిస్టర్బ్ అవుతున్నాయని. దర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్, బట్ 100% ఈ మైక్రోబయా వల్ల ఈ డిజీజ్ క్యూర్ అయిపోతుంది అని ఇంకా ఏమీ ఎస్టాబ్లిష్ అనేది అవ్వలేదు. బట్ గుడ్ గట్ హెల్త్ లీడ్స్ టు గుడ్ హెల్త్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో మేజర్ కాజ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఆఫ్ gut health is also the food habits. Okay. Right? So మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే దానివల్ల కొన్ని బ్యాక్టీరియా ఎక్కువ అయిపోతాయి. ఆ కార్బోహైడ్రేట్ డైజెస్ట్ చేసిన బ్యాక్టీరియా ఎక్కువ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, మన కడుపు ఉబ్బరంగా ఉంటుంది, బ్లోటింగ్ వస్తుంది, తేనుపులు వస్తాయి, ఆల్టర్డ్ స్టూల్ హ్యాబిట్స్ వస్తాయి, ఇలాగా డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి. మన గట్ హెల్త్ కూడా, గట్ మైక్రోబయోటిక్ కూడా ప్రాపర్ వేలో ఉంచాలంటే మనం మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. ది ఫుడ్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ డైట్ విచ్ కంటైన్స్
ఎవ్రీథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ది నేచర్. మనం ఇంత రైస్ తినేసి మనం కడుపు నింపేసుకున్నామంటే దట్ ఈస్ నాట్ అ గుడ్ డైట్. Diet should be a balanced diet. It should contain rice, dal, vegetables, protein, curd, everything mixed in one plate. Okay. Not char rotis or this much of rice, small curry, small dal. It should not be like that. Because for digesting every food, certain bacteria are also responsible, which releases certain amount of products in the body which are helpful to live healthy life. ఫ్యాట్ డైజెస్ట్ చేయడానికి డిఫరెంట్ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంటాయి. సో ఒక సింగిల్ డైటే మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ రోజు ఇంత పెరుగన్నం తినేసామనుకోండి, ఇంకేమీ తీసుకోలేదు అనుకోండి, సో ఆ పెరుగన్నం డైజెస్ట్ చేసే బ్యాక్టీరియా పెరిగిపోతాయి, తగినవన్నీ తగ్గిపోతాయి, రైట్? సో గట్ హెల్త్ కూడా బాగా ఉంచాలంటే యూ షుడ్ హ్యావ్ అ మిక్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్. అన్నీ ఉండాలి డైట్లో, స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇట్ విల్ గివ్ యూ గుడ్ మైక్రోన్యూట్రియంట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్గా ఉంటే ఇట్ విల్ గివ్ అ గుడ్ గట్ హెల్త్. సో డాక్టర్ గారు, సో మీరు ఎయిమ్స్ లాంటి అదే రకంగా పీజీ చండీగఢ్ లాంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థల్లో విద్యను అభ్యసించారు. సో గత ఆల్మోస్ట్ 2 దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నారు. సో మీరు చెప్పండి, అంటే మనకు ఈ డైజెషన్కి సంబంధించిన కేసులు 1991కు బిఫోర్ తక్కువ ఉన్నాయి, ఆ తర్వాత పెరిగినాయి అని ఒక అంచనాలు వస్తున్నాయి డైజెషన్ రిలేటెడ్ కేసులు. సో అంటే ఇప్పుడు తెలుగువారి జీవన శైలిలో, వారి ఆహారపు అలవాట్లలో, అంటే అంతకుముందు ఆహారం సంపాదించడానికి బయటకు వెళ్ళేది లేదా వండుకునేది, ఇప్పుడు ఆహారం సంపాదించడానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వండుకోవాల్సిన పని లేదు. మీకు తెలిసిందే, జొమాటో, స్విగ్గీ వచ్చిన తర్వాత you just sit in your home, press a button, food comes. And anta manam tinestuntam. We don't throw it because we pay money to buy that food, right? So inti nunchi bayitiki poru, walking undadu, tine food anta junk food with lot of fat, oils, all kind of, I can't name all of those things, but predominantly it is the junk food. తినే టైం సరిగ్గా ఉండదు, రాత్రి 11 గంటలు తింటారు, 12 గంటలు తింటారు. అంటే మన బాడీ రిథమ్ చేంజ్ అయిపోయింది, రైట్? సో నార్మల్లీ మన పూర్వజులు ఏం చేసేవారు, రోజంతా పనిచేసి సాయంకాలం 6-7 గంటలు తినేసి అండ్ దెన్ చీకటి పోతే నిద్రపోయేవారు. ఇప్పుడు రోజంతా పడుకుంటారు, రాత్రి అంతా తెలివేసి ఉంటారు. సో హోల్ సర్కాడియన్ రిథమ్ ఈజ్ చేంజ్డ్. మన హ్యూమన్ బాడీకి ఒక సర్కాడియన్ రిథమ్ అని ఉంటుంది, అండ్ దిస్ బాడీ ఈజ్ ట్యూన్ టు వర్క్ ఇన్ ది డే అండ్ స్లీప్ ఇన్ ది నైట్. బట్ యూ నో దిస్ కాల్ సెంటర్ జాబ్స్ అండ్ ఆల్ దాట్, దిస్ ఆల్ ఆర్ ఇంక్రీజింగ్. సో వాళ్ళు రాత్రంతా తెలివేసి ఉంటారు, ఉదయం అంతా పడుకుంటారు. సో దర్ హోల్ సర్కాడియన్ రిథమ్ ఈజ్ డిఫరెంట్. మనం నిద్రపోతే గుడ్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్, రైట్? సో దిస్ ఆల్ కార్టిజాల్, హార్మోన్ రిలీజ్, దిస్ ఆల్ matters a lot in keeping your body healthy. So diet has changed, lifestyle has changed, sleep pattern has changed, everything has changed. So that is why the disease are increasing, no other reason. అంటే మన అలవాట్లలో కూడా సార్, యాక్చువల్గా మనం భోజనానికి కూర్చుంటే కడుపు నిండా తినాలనే ఒక ఆలోచన ఉంటుంది యాక్చువల్గా. సో కొంతమంది ఫంక్షన్లో కానీ మిగతా అవకాశం ఉన్న కాడ కొద్దిగా ఎక్కువది కూడా తినే అవకాశం ఉంటుంది, అలా చేస్తారు కూడా. ఆ తర్వాత అసలు అది ఎలాంటి జీర్ణ సమస్యలకి కారణమవుతుంది, ఎందుకంటే తర్వాత అరగకపోవడం, పుల్లటి త్రేణుపులు, తర్వాత ఓ రకమైన డైరియా లాంటి సమస్యలకు కూడా కారణమవుతున్న నేపథ్యంలో, సో మనకు 100% కెపాసిటీ ఉంటే మనం ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు నచ్చింది అని 1 kg చికెన్ పెట్టుకొని తినేయకూడదు, బికాజ్ అవర్ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దాట్. ఎప్పుడు కడుపులో ఒక 30% ఖాళీ ఉంచాలి, ఒకేసారి కంప్లీట్లీ స్టమక్ని ఫుల్ చేయకూడదు. వై ఐఎమ్ టెల్లింగ్ లైక్ దాట్ ఈస్, కంప్లీట్ స్టమక్ని ఫుల్ చేస్తే స్టమక్ బాగా స్ట్రెచ్ అవుతే ఇంకా యాసిడ్ రిలీజ్ అవుతుంది. సో దెర్ ఈస్ ఛాన్స్ దాట్ మోర్ ఆఫ్ యాసిడ్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్సింగ్ అప్. ఒకేసారి స్టమక్ ఇంత ఫుడ్ని డైజెస్ట్ చేయలేదు కూడా, రైట్?
సో ది ఐడియల్ ఈజ్ యూ ఫిల్ యువర్ స్టమక్ అప్ టు 70%. అండ్ మనకు స్టమక్లో ఉన్న ఫుడ్ 5 hours కన్నా ఎక్కువసేపు ఉండదు. సో యూజువలీ ది గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం ఇన్ నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ ఇస్ 5 hours. 5 hours తర్వాత మనం తినే ఫుడ్ కిందకు వెళ్ళిపోతుంది. సో ఐడియలీ యూ షుడ్ ఫిల్ స్మాల్ క్వాంటిటీస్ ఎవ్రీ 5 to 6 hours. యాసిడిటీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది పాటించాలి. ఎందుకంటే 5 hours తర్వాత స్టమక్ అనేది ఎంటీ అయిపోతుంది. అండ్ దెన్ స్టమక్ కంటిన్యూస్గా యాసిడ్ అనేది రిలీజ్ చేస్తూనే ఉంటుంది. యూ కెనాట్ స్టాప్ దట్. స్టమక్ ఈజ్ మేడ్ టు రిలీజ్ యాసిడ్ టు డైజెస్ట్ ది ఫుడ్. అది ఫుల్ ఉన్నప్పుడు కూడా యాసిడ్ రిలీజ్ అవుతుంది, ఎంటీ ఉన్నప్పుడు కూడా యాసిడ్ రిలీజ్ అవుతుంది. సో 5 hours తర్వాత స్టమక్ అనేది ఎంటీ అయిపోతుంది. సో రెస్ట్ ఆఫ్ ది టైం సపోజ్ మీరు ఇంకా 10 hours ఫాస్టింగ్లో ఉన్నారనుకోండి, సో ది యాసిడ్ కీప్స్ ఆన్ ఇరిటేటింగ్ యువర్ స్టమక్. సో మనం తినే ఫుడ్ ద్వారా దట్ యాసిడ్ గెట్స్ న్యూట్రలైజ్డ్. సో స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్లీ ఈజ్ ది బెస్ట్ వే టు బీ హెల్దీ. తినే తర్వాత కూడా ఇమీడియట్గా బెడ్ ఎక్కి పడుకోకూడదు. యూ షుడ్ బి సిట్టింగ్ వాకింగ్ ఫర్ ½ an hour to 45 minutes. సో అదేమవుతుంది, దట్ ప్రివెంట్స్ ద రీఫ్లక్స్ ఆఫ్ యాసిడ్. ఇంకోటి, వాట్ ఆర్ ద ఐడియల్ టైమింగ్స్ ఫర్ ది బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ అండ్ డిన్నర్? So ideally my suggestion is that you should make a time that your stomach is filled every 5 to 6 hours. You can calculate the timings. But early meals are better. Suppose don't try to eat at night 11 o'clock, 12 o'clock. తినగానే బెడ్ మీద వెళ్ళి పడుకోవడం. Try to finish your meal by evening so that your body has some time for digestion before you go to sleep. చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటివి చేస్తున్నారు. అవునండి. కొందరు ఉపవాసాలు చేస్తున్నారు. కొంతమంది పూజా కార్యక్రమాలు చెప్పేసి 11-12 దాకా తినకుండా ఉండ పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా యాక్చువల్గా 12 దాకా 1 దాకా తినకుండా ఉండడం వల్ల కడుపులో అల్సర్లు జరిగే అవకాశం ఏమన్నా ఉందా బికాస్ ఆఫ్ యాసిడ్? ముఖ్యంగా ఈ ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడే మీకు చెప్పాను కదా, గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం 5 hours. దాని తర్వాత కడుపు ఖాళీ అయిపోతుంది. యాసిడ్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. యాసిడ్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ విల్ కీప్ ఆన్ ఇరిటేటింగ్ యువర్ స్టమక్. అవును, ఏం చేయాలి అప్పుడు? స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇస్ ది బెస్ట్ వే టు గో అహెడ్. ఒకేసారి కంప్లీట్గా నింపకుండా, సపోజ్ 12 hours ఫాస్టింగ్ చేస్తానంటారు, సాయంకాలం 1 kg ఇంత తింటారు. సో హౌ డస్ యువర్ ఫాస్టింగ్ ఎఫెక్ట్ యూ? ఇట్ డజంట్ హెల్ప్ యువర్ బాడీ. ఇప్పుడు ఈ హెచ్ పైలోరీ అనేది 63% దాకా ఇంక్రీజ్ అయినట్టు మనకు కొన్ని అంచనాలు చెప్తున్నాయి. సో ఇంతమందికి పెరగడం గల కారణం ఏంటి? అసలు హెచ్ పైలోరీ ఏ రకంగా వస్తుంది? ఇది వస్తే ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ హెచ్ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది మన స్టమక్లో ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మన స్టమక్లో మ్యూకస్ లైనింగ్ ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా మ్యూకస్ లైనింగ్ లోపట గెట్ ఇన్సర్టెడ్ అండ్ ఇట్ బ్రేక్స్ ది మ్యూకస్ లైనింగ్. సో దానివల్ల ఏమవుతుంది, యాసిడ్ లోపలికి వెళ్ళి అల్సర్స్ ఏర్పడతాయి. సో దిస్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఈస్ వన్ ఆఫ్ ది కాజెస్ ఫర్ అల్సర్స్ ఇన్ ది స్టమక్, రైట్? అండ్ ఆల్సో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్. ఈ బ్యాక్టీరియా ఎలాగ వస్తుంది అంటే, దిస్ బ్యాక్టీరియా స్ప్రెడ్స్ టు వాటర్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్. సో మన ఇండియన్ పాపులేషన్లో చాలామందికి ఉంటుంది. ఓకే. సో ఆల్మోస్ట్ 60-70% పీపుల్కి ఉంటుంది. బట్ అందరినీ ట్రీట్ చేయడం అవసరం లేదు. ఓన్లీ దోస్ పీపుల్స్ హూ హ్యావ్ అల్సర్స్ ఇన్ ది స్టమక్ ఆర్ డియోడినం అండ్ ఇన్ దెమ్ మనం ఈ బ్యాక్టీరియా ఉందని ప్రూవ్ చేస్తే అప్పుడు బ్యాక్టీరియాని ట్రీట్ చేస్తాం. ఓకే. ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్టమక్ క్యాన్సర్, ఈ బ్యాక్టీరియా ఉందని తెలిస్తే అప్పుడు దాన్ని ట్రీట్ చేస్తాం. సో అందరికీ హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ ఇచ్చే అవసరం లేదు. సో డాక్టర్ గారు, అంటే గతంలో మనకు యాక్చువల్గా ఎలాంటి గ్యాస్ట్రో రిలేటెడ్ ఆపరేషన్ అయినా ఓపెన్ సర్జరీ లాంటివి చేసేది, అంటే అది ఉండుకానికి సంబంధించి కావచ్చు, మిగతా వాడి కావచ్చు. ఇప్పుడు మనకు యాక్చువల్గా మినిమల్లీ ఇన్వెజివ్ సర్జరీస్ వచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా ఈ థెరపాటిక్ ఎండోస్కోపీ లాంటి యాక్చువల్గా ఈ స్టోన్స్ తీయడంలో కానీ లేదా ట్యూమర్స్ తీయడంలో కానీ
ఏ రకంగా సహాయపడుతున్నాయి, ముఖ్యంగా స్కార్లెస్ సర్జరీ లాగా, అంటే ఎటువంటి ఘాటు లేకుండా సో మన సర్జరీని ఏ రకంగా చేస్తున్నాము, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? ఇవాళ రేపు ఎండోస్కోపిక్ సర్జరీస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ అండి. మనం ఎండోస్కోప్ ద్వారా చాలా సర్జరీస్ చేస్తుంటాం. మెయిన్లీ ఆన్ ది ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, బైల్ డక్ట్ స్టోన్ రిమూవల్. సో ఇంటెస్టైన్లోనే మనకి క్యాన్సర్స్ ఏర్పడతాయి, మీకు తెలిసిందే. సో ఇవాళ రేపు మన ఫోకస్ ఏమంటే దీన్ని ఎంత త్వరగా కనిపెడితే అంత మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేసి మనం ఈ క్యాన్సర్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇవాళ రేపు స్క్రీనింగ్ ఎండోస్కోపీస్ అండ్ స్క్రీనింగ్ కొలనోస్కోపీస్ మనం చాలా ఎక్కువ చేస్తుంటాం. దాని ద్వారా మనం ఈ ఆహార నాళిలో ఉన్న ఈసోఫేగస్ అవనివ్వండి, స్టమక్లో అవనివ్వండి, అర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్స్ని డిటెక్ట్ చేస్తుంటాం. సో ఈ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ చేసే వల్ల మనకు ఉపయోగం ఏముంది? వీ క్యాన్ రిమూవ్ దట్ క్యాన్సర్ త్రూ మినిమల్ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ సర్జరీ. స్టమక్లో క్యాన్సర్ కనిపించింది అనుకోండి, అర్లీగా తెలిసింది అనుకోండి, ఆ క్యాన్సర్ డీప్గా వెళ్ళలేదు అంటే మనం స్టమక్ని కోసి తీసే అవసరం లేదు. నార్మల్లీ క్యాన్సర్ అంటే ఏంటి? ఆ అవివాన్ని కోసి బయటికి తీసేస్తాం. వై? బికాజ్ అప్పుడు మనకి చాలా లేట్ స్టేజ్లో తెలిసిన వల్ల. సో మనకి అర్లీ స్టేజ్లో తెలిసిన ద్వారా మనం ఆ క్యాన్సర్నే కోసి తీసేస్తాం బయటికి. దాట్ ఈస్ కాల్డ్ ఎండోస్కోపిక్ సర్జరీ. వి కాల్ ఎస్ ఎండోస్కోపిక్ మ్యూకోసల్ రిసెక్షన్ ఆర్ ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్. ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాని ద్వారా we just remove the cancer, we don't remove the organ. So this is called a organ preserving surgery. అది ఎప్పుడు చేయగలం? మనకి క్యాన్సర్ ఉన్నా కానీ అర్లీ స్టేజ్లో తెలుస్తాయి. ఓకే. సో ఇవాళ రేపు వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్ ఎండోస్కోపీస్ అండ్ స్క్రీనింగ్ కొలనోస్కోపీస్ టు డిటెక్ట్ ది క్యాన్సర్ అర్లీ, ఎస్పెషలీ ఇన్ హై రిస్క్ ఇండివిజువల్స్. సో అది మన అర్లీగా తెలిస్తే very easily through endoscopes we remove that cancer. These are called endoscopic surgeries. అట్లాగే ఇవాళ రేపు మీకు తెలిసిందే ఉంటుంది, చాలామంది ఫుడ్ తినలేకపోతుంటారు. దట్ ఈస్ బికాస్ ఈ మన ఫుడ్ పైప్ ఈసోఫేగస్లో మోటిలిటీ డిజార్డర్ వల్ల ఆకలేషియా అంటారు. సో దానికి కూడా మేము ఎండోస్కోప్ ద్వారా న్యాచురల్ ఆరిఫిస్ సర్జరీ చేస్తుంటాం. దట్ ఈస్ కాల్డ్ పోయం ప్రొసీజర్. మనకి బయట నుంచి స్కార్ ఏమీ ఉండదు. ఓన్లీ త్రూ ఎండోస్కోప్స్ we do that surgery. సో ఇలాగ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. we do lot of things. సో ఇప్పుడు సర్జరీ అంటే ఆపరేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. భయపడ అవసరం లేదు. బయట నుంచి స్కార్ కూడా ఉండదు, ఏమీ తెలియదు. రికవరీ ఎంత ఫాస్ట్? రికవరీ నెక్స్ట్ డే వి సెండ్ ది పేషెంట్ హోమ్. ఓకే, సూపర్ సార్. అయితే ఇప్పుడు మనం ఈ కొలరెక్టర్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ కొలరెక్టల్ క్యాన్సర్ కేసులు ఏజ్ తగ్గుతున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా అంటే 50 సంవత్సరాల లోపున్న వయసులో ఆల్మోస్ట్ 60% కేసులు పెరిగినట్లు మనకు కనబడుతున్నాయి. సో మనకు వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కొలనోస్కోపీ అనేది మ్యాండేటరీ చేసినారు, బట్ ఇక్కడ అవకాశం లేదు. సో మీరు అంటే మీ ప్రోటోకాల్ చెప్పండి. సో 45 years అబోవ్ ఉన్నవారు కొలనోస్కోపీ ఖచ్చితంగా చేయించుకుంటే బాగుంటుందంటారా? సో ఈ క్యాన్సర్ని మనం ఏ రకంగా చెక్ పెట్టవచ్చు? మన ఇండియన్ సిచ్యువేషన్ అండ్ వెస్టర్న్ సిచ్యువేషన్ ఆర్ బిట్ డిఫరెంట్. వెస్టర్న్ కంట్రీలో మీకు తెలిసే ఉంటుంది, దే ఆర్ లాట్ ఆఫ్ మీట్ ఈటింగ్ పాపులేషన్. మన ఇండియన్లో ప్రిడామినెంట్లీ వీఆర్ కార్బోహైడ్రేట్ ఈటింగ్, వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది. సో ది ఇన్సిడెన్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ in Western country and Indian country are bit different, and the location of colorectal cancer in Western country and Indian country are different. ఇన్సిడెన్స్ అనేది రెండు చోట్ల ఉన్నది, బట్ అక్కడ ఎక్కువ ఇన్సిడెన్స్, మన దగ్గర తక్కువ ఇన్సిడెన్స్. సో వెస్టర్న్ కంట్రీలో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అండర్గో కొలోనోస్కోపీ, బట్ మనం ఇండియన్స్ ఇంకా స్టాండర్డైజ్ చేయలేదు అట్లాగా మ్యాండేటరీ అని. బట్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా చేయాలి కొలోనోస్కోపీ అనేది. ఫ్యామిలీలో ఎవరికైనా కోలోరెక్టల్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నది అంటే వీ హ్యావ్ మ్యాండేటరీలీ యూ హ్యావ్ టు అండర్గో అ స్క్రీనింగ్ కొలోనోస్కోపీ అట్లీస్ట్ 10 years బిఫోర్ ది ఏజ్ ఆఫ్ దట్ ప్రీవియస్ పర్సన్. లోయెస్ట్ ఏజ్ ఎంత ఉన్నది వాళ్ళది ఫ్యామిలీలో, వాళ్ళకన్నా
10 year ముందు నుంచి మనం స్క్రీన్ చేసుకొని అంటే పోతుండాలి. ఏం లేని యువకుడు, అంటే యువకుడు మీన్స్ 45 సంవత్సరాలు దాటిన తర్వాత 50 సంవత్సరాల టైంలో చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి చేయించుకుంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలతో రిపీట్ చేయాల్సి ఉంటుంది? ఐడియల్లీ చేయించుకుంటే మంచిది. ఒక్కసారి చేయించుకుంటే 10 years ఇస్ సఫిషియంట్. 5 to 10 years తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చు. సో డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మనం చూస్తే ఏపీలో ఈ డయేరియా కేసులు కొద్దిగా ఎక్కువ అవుతున్నట్టు కనబడుతున్నాయి. సో ముఖ్యంగా అంటే ఇప్పుడు పానీపూరి గురించి కానీ లేదా షవర్మా లాంటివి కానీ, సో నేను తింటా అని మారం చేసే పిల్లలు ఉంటారు. సో మీరు తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ముఖ్యంగా ఎండాకాలం లాంటి వాటిలో అంటే డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి కానీ లేదా ఈ డయేరియా బారిన పడకుండా ఉండడానికి కానీ మీరు ఒక తల్లిదండ్రులకు ఇచ్చే సూచనలు ఏంటి? డైరియా అనేది బేసికలీ వచ్చే కారణం ఏంటి? అన్హైజెనిక్ ఫుడ్ లీడింగ్ టు ఇన్ఫెక్షన్ ఆఫ్ ది గట్. సో ఇది రాకూడదు అంటే అన్హైజెనిక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్. కావాల్స్తే అదే మీరు ఇంట్లో తయారు చేసుకొని తినొచ్చు. సమ్మర్లో ఫుడ్ విషయంలో మీరు ఏమైనా సలహా ఇస్తారు సార్? ఎందుకంటే ఎక్కువ సమ్మర్లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. సో వాట్ టు ఈట్ టు ఇంప్రూవ్ అవర్ గట్ హెల్త్ ఆర్ అవర్ స్ట్రెంగ్త్? Concentrate on locally available fruits, not the fruits which are imported. మీకు తెలిసే ఉంటుంది, 6 నెలల క్రితం పంట పండే ఉంటాయి, మన దగ్గరికి వస్తాయి. దాని తర్వాత 4 months మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తాం. సో బై ది టైమ్ యూ ఆర్ కన్జ్యూమింగ్ దిస్ ఫ్రూట్ అండ్ ఇట్ ఈస్ గ్రోన్, లాట్ ఆఫ్ టైమ్ హెస్ ల్యాప్స్డ్. సో దాని న్యూట్రియంట్ వాల్యూస్ కూడా అలాగే తగ్గిపోతాయి. సో మై సజెషన్ ఈస్ కన్జ్యూమ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ లోకలీ గ్రోన్, సో దాట్ త్వరగా మీ దగ్గరికి వస్తాయి, గుడ్ న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. సో ఎనీవైనా లోకల్లీ గ్రోన్, లోకల్లీ సోర్స్డ్. Yes, absolutely. That is my suggestion. Keep yourself hydrated. Concentrate on locally grown fruits which will give you better nutrition rather than apple imported, bought by imported. మన దగ్గరికి వచ్చి ప్రొడ్యూస్ అయ్యి వచ్చేసరికి మనం తినేసరికి 6 months గ్యాప్ వస్తుంది, ఎక్కడో కోల్డ్ ఫ్రీజ్లో పెట్టి అన్నీ వచ్చి. సో మై సజెషన్ టు పీపుల్ ఈస్, మన చుట్టుపక్కల పండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ మచ్ బెటర్ రాదర్ దెన్ గ్లామరస్ ఫ్రూట్స్. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటున్నాం యాక్చువల్లీ. సో ఆ కేసులు ఎట్లా ఉన్నాయి వైజాగ్లో? యాక్చువల్గా గత 20 సంవత్సరాలుగా ఏమైనా తేడా గమనించారా? ఇది ఎందుకు వస్తుంది? వస్తే చికిత్సా విధానాలు ఏంటి? అవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేరులోనే ఉంది డిజీజ్ కాజ్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే బౌల్ అంతా ఇరిటేటెడ్గా ఉంది. సో ఇక్కడ ఇరిటేషన్ ఉంటే ఇక్కడ ఇరిటేషన్. ది మేజర్ కాజ్ ఇస్ దాట్ ఓన్లీ. దర్ ఇస్ అ యాక్సిస్ కాల్డ్ బ్రెయిన్ గట్ యాక్సిస్. బ్రెయిన్కి గట్కి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. సో ది మేజర్ కాజ్ ఆఫ్ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఈస్ our anxiety, our depression, our diet habits, our lifestyle habits. మనం ఈ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్కి ఎన్ని టెస్టులు చేసినా అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఈవెన్ యూ కట్ ది ఇంటెస్టైన్, చెక్ ఇట్, అది కూడా నార్మల్గానే ఉంటుంది. ఓకే. సో ఈ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఇన్సిడెన్స్ అనేది తగ్గేది లేదు. బికాస్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ లైఫ్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఇవాళ రేపు మనకేంటి స్ట్రెస్, పని చేసినా స్ట్రెస్, పని చేయకపోయినా స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి అనేది మనం ప్రయత్నించుకోవాలి. సింపుల్లే కానీ ఈ మధ్య నడుస్తుంది ఏంటంటే పాల గురించి ఒక రకమైన వాదనలు వినిపిస్తున్నాయి. సో వీ డోంట్ నీడ్ టు డ్రింక్ మిల్క్ ఆఫ్టర్ 20 years. ఈ సృష్టిలో ఏ జంతువు ఇంకో జంతువు మిల్క్ తాగదు, మనకు కూడా అవసరం లేదు. సో అని చెప్పేసి లాక్టోస్ ఇంటాలరెన్స్ అని చెప్పేసి ఒక తీసుకొస్తున్నారు. సో మీ దృష్టిలో యాక్చువల్గా మనం పాఠశాలలో నేర్చుకున్నది హెల్దీ ఆహారం అంటే పాలు, గుడ్లు, కూరగాయలు, చేపలు అని చెప్పేసి మనం చదువుకునేది యాక్చువల్గా. సో ఈ పాలను మనం పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా? సో ఎవరు పక్కన పెట్టాలి? దాని గురించి అవగాహన కల్పించాలి. జనరలీ పాలు అనేవి మేజర్లీ మనం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం కదా, చిన్నపిల్లల నుంచి పాలు స్టార్ట్ చేస్తాం. చిన్నపిల్లల్లో పాలు డైజెస్ట్ చేయడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది, లాక్టోస్ డిహైడ్రోజనేస్ అని.
సో మనం వయసు పెరుగుతూ కొలది ఆ ఎంజైమ్ లెవెల్స్ అనేవి కాస్త తగ్గుతాయి. సపోజ్ మీరు చిన్నప్పటి నుంచి పాలు తీసుకుంటున్నారు అనుకోండి, కంటిన్యూస్గా స్టాప్ చేయకుండా, then there are chance that the enzyme levels may be a bit maintained, right? But as the age grows, ఆ లాక్టోస్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ లెవెల్స్ అనేవి కాస్త తగ్గుతాయి, రైట్? సో పెద్దవాళ్ళు కానీ ఎక్కువ పాలు తీసుకుంటే సో మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. కడుపులో గుడుగుడు సౌండ్స్, కొద్దిగా బ్లోటింగ్, కొద్దిగా 2-3 విరోచనాలు ఇట్లాగా వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ వై? ఆ డైజెస్ట్ చేసే ఎంజైమ్ లెవెల్స్ మన బాడీలో తగ్గుతాయి. ఆ తగ్గే వల్ల ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా మనకి ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అదని కంప్లీట్గా మానేయాలి అట్లాగేమీ లేదు. బట్ హ్యూజ్ క్వాంటిటీస్ మనం ఏజ్ పెరుగుతూ కొలిది కన్జ్యూమ్ చేయలేము, దాని డైజెషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు తిన్న తర్వాత అరగలేదు అనగానే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ డైజిన్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకొని వాడుతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు సాధారణం అనుకోవచ్చు? ఎప్పుడు వాడడం అనేది ప్రమాదకరంగా మారుతుంది? సో ఈ ఓవర్ ది కౌంటర్ ట్యాబ్లెట్లను ఎవరు వాడాలి, ఎలా వాడాలి? ఈ డైజిన్ ట్యాబ్లెట్లు అనేవి హార్మ్ఫుల్ కాదండి, బికాస్ దే డోంట్ కాజ్ మచ్ హార్మ్. సో డైజిన్ ట్యాబ్లెట్ వల్ల డైజెస్ట్ అయిపోతుంది అంటే కరెక్ట్ కాదు, అదొక ప్లేసబో ఎఫెక్ట్. ఏం చేస్తుంది సార్ యాక్చువల్గా ట్యాబ్లెట్? కొద్దిగా యాసిడ్ తగ్గిస్తుంది, ఓకే, అంతేగాని దానివల్ల ఆ డైజిన్ ట్యాబ్లెట్ వేసుకునే వల్ల ఫుడ్ డైజెస్ట్ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. సో అంటే అది అంటే తాగడం వేసుకోవడం ఇబ్బంది ఏం లేదు? లేదు, దానివల్ల పెద్ద ఇబ్బందులు ఉండవు మనకి. ఇంకోటి సార్, యాక్చువల్గా ఇప్పుడు గ్యాస్ట్రోల్ అంటే మనకి ఏ వచ్చింది, సో తర్వాత ఇన్వెన్షన్స్ బాగా వేగంగా వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ముఖ్యంగా రోబోటిక్స్లో కావచ్చు, సో ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయి. మన గ్యాస్ట్రో వైద్యానికి సంబంధించి వచ్చే 10 yearsలో ఏ పెద్ద ఇన్వెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది? వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అండర్ పైప్ లైన్ అండ్ మీ అంచనా ఏంటి? సో తద్వారా మన రోగి యొక్క సాంత్వన లేదా ఎటువంటి లాభం ఉండే అవకాశం? ఇన్వెన్షన్స్ చాలా ర్యాపిడ్ పేసెస్లో అవుతున్నాయండి. సో ముఖ్యంగా ఈ గట్ అనేది ఈజ్ రిలేటెడ్ టు డయాబెటీస్ అని నౌ ఈజ్ గెటింగ్ ప్రూవ్డ్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ డియోడినం, స్టమక్ తర్వాత నెక్స్ట్ పార్ట్కి డియోడినం అంట. సో అక్కడ నుంచే మన డయాబెటీస్ అంతా రెగ్యులేట్ అవుతుందని మనకి స్టడీస్ అన్నీ కొత్తగా చెప్తుంది. సో ఆ పార్ట్ని బాగు చేస్తే, ఆ లేయర్ని మనం ఇంప్రూవ్ చేస్తే డయాబెటీస్ కూడా క్యూర్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అని కొత్త ఆవిష్కారాలు వస్తున్నాయి. సో ఇన్ ఫ్యూచర్ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ లేకుండా కూడా గట్ని చేంజ్ చేసి డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు అని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అండ్ ఐ థింక్ వెరీ సూన్ దే విల్ కమ్. అలాగే ఈ గట్ మైక్రోబయోమ్ పైన కూడా చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి. ఈ గట్ మైక్రోబయోమ్ ఆల్టర్ చేస్తే చాలా డిజీజ్ కూడా వితౌట్ మెడిసిన్స్ బాగైపోయే అవకాశాలు ఉన్నాయి అని రీసెర్చ్ జరుగుతున్నాయి. సో దీస్ ఆర్ వెరీ గుడ్ రీసెర్చెస్ గోయింగ్ ఆన్. హోప్ఫుల్లీ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇంకా గ్యాస్ట్రాంట్రాలజీ బికమ్ మచ్ మోర్ ఎక్సైటింగ్ అండ్ హెల్ప్ఫుల్ టు ది పేషెంట్స్. మీకు ఆల్మోస్ట్ 2 దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పండి. సో అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మద్యపానాన్ని ఓ రకంగా ప్రోత్సహిస్తున్నాయి, విపరీతమైన షాపులు, బెల్ట్ షాపులతోని వినియోగం పెరుగుతూ వస్తుంది. సో మీరు గత 20-30 సంవత్సరాలుగా మద్యపాన వినియోగం ఎలా పెరిగిందని భావిస్తున్నారు? తద్వారా వచ్చే రోగాలు, సో హాస్పిటల్కు తాకిడి పెరిగిందా? సో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆల్కహాల్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు హెల్త్. యువత అండర్స్టాండ్ చేయదు. నడుస్తూ కూడా బెల్ట్ షాప్లే, కీప్ ఆన్ డ్రింకింగ్. దానివల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ ఆల్కహాల్. ఫస్ట్ పార్ట్ లివర్. మనం ఆల్కహాల్ తాగ్గాన ఆల్కహాల్ అబ్జార్బ్ అయ్యి స్టమక్ నుంచి ఆల్కహాల్ ఎలాగ అబ్జార్బ్ అవుతుంది? స్టమక్ నుంచి బ్లడ్ ద్వారా ఫస్ట్ పార్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ ఈజ్ లివర్. పచ్చకామర్లు, లివర్ ఫెయిలియరు, జాండిస్
సిరోసిస్ ఆఫ్ లివర్, ఇవన్నీ ఆల్కహాల్ వల్ల. లివర్ నుంచి క్రాస్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? హార్ట్. ఆల్కహాలిక్ కార్డియోమైపతి, హార్ట్ ఫెయిలియర్. హార్ట్ నుంచి క్రాస్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్. సో అన్ని అవయవాలు విల్ గెట్ ఎఫెక్టెడ్, నరాలు. సో ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత రిస్క్ టు ది ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ. సో అంటే కొంతమంది అన్నట్టు దెర్ ఈస్ నో దిస్ థింగ్ అన్నట్టు 1 పెగ్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్. సో ఇది బీర్ మంచిది, విస్కీ మంచిది, లేకపోతే రెడ్ వైన్ మంచిది. ఇఫ్ పాసిబుల్ అవాయిడ్. ఇఫ్ నాట్ పాసిబుల్ లెస్ క్వాంటిటీ. చాలామంది స్మోకింగ్ గురించి అడిగినప్పుడు నేను స్మోకింగ్ ఎందుకు చేస్తా అంటే తిన్న తర్వాత అది నేను తాగితే అన్నం అరుగుతుంది అని చెప్పేసి కొంతమంది అది తప్పండి. అంటే ఇట్లా యాక్చువల్గా స్మోకింగ్ అనే దానికి అది మన జీర్ణ ప్రక్రియను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, యాక్చువల్గా దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి? స్మోకింగ్ వల్ల ఇంటెస్టైన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటే ఫుడ్ పైప్లో క్యాన్సర్స్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ది ఫుడ్ పైప్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ డిసీజ్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, యాసిడిటీ పెరుగుతుంది. సో దీస్ ఆల్ ఆర్ increased risk related to smoking. And also there is increased risk of inflammatory bowel disease called ulcerative colitis. కారం ఎక్కువ తినడం వల్ల అల్సర్లు వస్తాయా? తప్పుడు మాట అండి. సో కారం తింటే యాక్చువల్గా ఏమైనా అర్థం జరిగే అవకాశం ఉంది? కారం తింటే అల్సర్స్ వస్తాయా అంటే ఇట్ ఈస్ నాట్ సైంటిఫికలీ ప్రూవన్. ఓకే. బట్ నోటికైతే ఇరిటేషన్ ఉంటుంది, కడుపు లోపట ఎంత ఇరిటేషన్ చేస్తుంది అనేది మనం చెప్పలేము. బట్ కారం తింటే అల్సర్స్ ఏర్పడతాయి అనేది కరెక్ట్ కాదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, ఈ లివర్ సిరోసిస్ అంటాం యాక్చువల్గా పూర్తిగా పాడవడం అని చెప్పేసి. సో మనకు లివర్ పాడవుతుంది అన్న సంకేతాలు ముందుగా వస్తే మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. సో మీ లివర్లో ఏదో తేడా ఉంది, ఇమ్మీడియట్గా మీరు మీ జీవనశైలిని మార్చుకోండి అని హెచ్చరించే ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఏంటి? చూడండి, లివర్ అనేది చాలా పెద్ద ఆర్గన్, దానికి రీజనరేటివ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మీకు సగం లివర్ తీసేసామనుకోండి, లివర్ డొనేషన్స్ జరుగుతుంటాయి, సగం లివర్ తీసేసామనుకోండి, ఆ లివర్ విదిన్ 3 months ఫుల్ నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. 1 kg లివర్లో 1/2 kg తీసేస్తే మళ్ళీ 1 kg అయిపోతుంది. అంత రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుంది లివర్కి, రైట్? సో లివర్ డిజీజ్ వల్ల మీకు సిమ్టమ్స్ వస్తున్నాయంటే అప్పటికి లివర్ చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అదర్వైజ్ యూ డోంట్ గెట్ సిమ్టమ్స్ బికాజ్ లివర్ రిజర్వ్ ఇస్ సో మచ్. లివర్ డ్యామేజ్ అయిపోయిన వల్ల సిమ్టమ్స్ వచ్చే ఏంటి? పచ్చకామర్లు వస్తాయి, కాలు చేతులు పొంగడం ఉంటుంది, కడుపు పొంగడం ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. లివర్ ఈజ్ ఆల్రెడీ డ్యామేజ్డ్, రైట్? సో నార్మల్గా ఇవాళ రేపు హెల్త్ క్యాంపులు, హెల్త్ స్క్రీనింగ్లు అన్నీ చేస్తుంటారు. సో దానివల్ల చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తారు, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, అల్ట్రాసౌండ్ స్కాన్ అని. సో దాంతోనే మనకు తెలిసిపోతుంది లివర్ ఎట్లా ఉంటుంది అని. సో స్క్రీనింగ్ చేయించుకోవడం బెస్ట్. సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ లేట్, వేర్ వీ కాంట్ డూ ఎనీ ఇంటర్వెన్షన్ అట్ దాట్ టైం. సో అంటే పూర్తిగా లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి చేస్తూ ఉంటాం కదా డాక్టర్ గారు. సో అది ఎంత క్లిష్టమైన ఆపరేషన్, అదే రకంగా దానికి ఎంత ఖర్చు అవుతుంది, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి చేస్తారు? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు చేస్తామండి? వెన్ ది లివర్ ఈస్ కంప్లీట్లీ డ్యామేజ్డ్. మనకి కొన్ని స్కోర్స్ ఉంటాయి, క్యాల్కులేట్ చేస్తాం. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? దిస్ పేషెంట్ విదౌట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇంకా 6 months నుంచి 1 year లోపల దాకా కూడా బతకలేడు. తనకున్న లివర్తో ఇంకా ఇన్ లైఫ్ 6 months to 1 year మ్యాక్సిమం ఇస్ ది లైఫ్ స్పాన్. అట్లా టైంలో వీ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. సో లివర్ ట్రాన్స్ప్లాంట్కి యాక్చువల్గా ఎంత సమయం పడుతుంది సార్? యాక్చువల్గా ఎంత ఖర్చు అవుతుంది? సో ఖర్చు అనేది వ్యారీస్ ఫ్రమ్ హాస్పిటల్స్ టు హాస్పిటల్స్, విచ్ ఐ కాంట్ టెల్ యూ అట్ దిస్ ఎగ్జాక్ట్ ఇంత అమౌంట్ అవుతుంది అని. బికాస్ సమ్ టైమ్స్ మనం అనుకునేలాగా
అవ్వకుండా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. దాన్ని మనం డీల్ చేయాలి. సో ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది నేను కష్టంగా అది చెప్పలేను. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ హాస్పిటల్స్ టు హాస్పిటల్. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది దెర్ ఆర్ 2 ways విచ్ వీ డూ. ఒకటి లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అప్పుడు హెల్దీ ఇండివిజువల్ నుంచి సమ్ పోర్షన్ ఆఫ్ లివర్ తీసి ఈ సిరోసిస్ లివర్ పేషెంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సెకండ్ అనేది డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. మీకు తెలిసేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో బ్రెయిన్ ఇంజరీ అయ్యి బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళు డొనేట్ చేస్తారు. సో మ్యాచింగ్ లివర్ కానీ మనకు దొరికితే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్. దీస్ ఆర్ ది 2 methods ఇన్ విచ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ డన్. సో డాక్టర్ గారు ఫైనల్గా చెప్పండి, ఇక మనం లివర్ని పద్ధతిగా ఉంచుకోవడం కోసం కావచ్చు, జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలంటే తెలుగు వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఏ 5 కార్యక్రమాలు చేయమంటారు, ఏ 5 కార్యక్రమాలు చేయొద్దంటారు? వాట్ ఆర్ ద 5 things టు డూ అండ్ వాట్ ఆర్ ద 5 things టు నాట్ టు డూ? ఫస్ట్, అవాయిడ్ జంక్ ఫుడ్. ఈట్ హెల్దీ ఫుడ్. స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్ మీల్స్. డైలీ వాకింగ్. అవాయిడ్ ఆల్కహాల్. These are the lifestyle measures which will keep you away from all the disease, not only liver disease. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ Thank you. విలువైన సమయానికి ఎన్నో గ్రేట్ ఇన్సైట్స్ ఇచ్చారు. సో ఈ అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.